హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము పలంనేరు పక్కన ఉన్న గంగవరం మండలానికి వచ్చాము. ఇదైతే ఎక్కడ ఉందంటే మన హట్సన్ డైరీ అని ఉన్న మిల్క్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. పక్కనే కొత్తగా ఈ డైరీ ఫామ్ కట్టారు. చాలా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది కంపల్సరీ దీన్ని మన యూట్యూబ్లో పెట్టాలనేసి ఖచ్చితంగా అనుకున్నాను. ఎందుకంటే డైరీ అంత బాగా డిజైన్ చేశారు. ఈ యువ రైతు పేరు గిరీష్. ఇతను నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నాడు, అంటే రోజుకి 10,000 సంపాదిస్తున్నారు ఆదాయం. అయితే దాని వివరాలు అన్నీ అడిగి కనుక్కుందాం రండి. హాయ్ బ్రదర్, ఇతని పేరు గిరీష్, బ్రదర్ పేరు. చెప్పండి బ్రదర్, ఎంత ఎంత అయింది ఈ షెడ్ కన్స్ట్రక్షన్కి? 10 లక్షల దాకా అయింది. 15 లక్షలా? ఎన్ని అనిమల్స్ ఉన్నాయి మన దగ్గర? కూడా 40 ఉన్నాయి అనిమల్స్, అంటే దూడలు ఆవులు అన్ని కలిసి. ఓకే, ఇక్కడైతే చూడొచ్చు హెవీ సైజ్ హెచ్ఎఫ్స్ ఉన్నాయి అనమాట. క్రాస్ బ్రీడ్స్, హెచ్ఎఫ్స్, హోలిస్టన్, బ్లాక్ హోలిస్టన్స్ అంతా ఉన్నాయి ఇక్కడ. దూడలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ దూడలు అనమాట. చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు బ్రదరు. ఇంకా ఈ లాస్ట్లో వస్తే ఇది హైలైట్ అనమాట. ఇది పుంగనూరు జాతి యానిమల్స్ అనమాట, ఆవులు. ఇది ఒరిజినల్ అనమాట. ఈ పుంగనూరు, ఇది కార్నర్లో ఉండేది. ఇది పుంగనూరు ఆవు, చాలా ఒరిజినల్ క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ. ఎంత బ్రదర్ ఇది? 1.5 లక్ష పడుతుంది. 1.5 లక్ష. ఇది 1.5 లక్ష. 1.5 లక్ష పడుతుంది. ఇది ఒకటే. అమ్మేది ఏమైనా ఉందా? ఏం లేదు, ఊరికి మీ వరకు పెట్టుకున్నారు. ఓకే, ఇది బ్రదర్ క్రాస్ బ్రీడ్ కొంచెం క్రాస్ ఉంది. పుంగనూరే కానీ కొంచెం క్రాస్ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా క్రాస్ బ్రీడ్. ఈ 3 క్రాస్ బ్రీడేనా? ఓకే, చూడొచ్చు, బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంతంతే ఉన్నాయి. ఇది డైలీ నిజమే చూడొచ్చు. చాలా హైట్ కట్టారనమాట. మంచి వెంటిలేషన్ అండ్ ఎయిర్ ఫ్రీగా మూవ్ అయ్యేదానికోసము చాలా హైట్ ఉందనమాట. చాలా బాగుంది కూడా ఇది షెడ్ అయితే. ఇక్కడైతే మొత్తం వీళ్ళంతా ఒక సిస్టమేటిక్గా యూజ్ చేశారు. మొత్తం వాటర్ అంతా ఆటోమేటిక్గా పెట్టేశారు అనమాట అనిమల్కి. ఇక్కడ గడ్డి కట్ చేయడము, ఇది వేసేయడము, అట్లా అనిమల్ దాంట్లోనే అక్కడే నీళ్ళు తాగేయడం. అంటే అనిమల్ బయట పంపించరు, మొత్తం లోపలనే షెడ్లోనే. ఇంకా లోపలికైతే ఒకసారి విజిట్ చేద్దాం రండి. ఎంత బ్రదర్ అది విడ్త్? ఈ ఘాట్లు అయితే చూడొచ్చు, మొత్తం సిమెంట్తో బాగా కట్టారనమాట కార్నర్ వరకు. బ్రదర్ ఎంత ఉంది లెంత్? 65 ఉంది. అది 65కి మొత్తం. ఇది షెడ్ వచ్చి 25, ఇట్లా 25 విడ్త్. మొత్తం షెడ్ వచ్చి 65 ఉంది. మొత్తము ఎన్ని అనిమల్స్ బ్రదర్ ఇక్కడ లోపల? ఇంత లోపల ఇక్కడ 30 అనిమల్స్ 15. ఈ ఒక్కొక్క పక్క 15 అనమాట. ఈ పక్క 15, అట్లే ఆ పక్క 15. బాగా కట్టారనమాట. ఇక్కడ నాకు నచ్చింది ఏమంటే వీళ్ళు మ్యాట్ సిస్టమ్ వేశారు. మామూలుగా డైరీలో అంతా మ్యాట్లు వేస్తే అంటే కింద జరిగిపోతూ ఉంటాయి అనమాట. ఎనికి జరిగిపోయి ఉండడం వల్ల మ్యాట్లు అడ్జస్ట్ చేస్తూ ఉండాలి మాట మిసుకుతే. వీళ్ళు చేసింది ఏమంటే ఇలాంటిది ఒకటి కట్టారు ఇక్కడ నీట్గా, సిమెంట్తోనే కట్టారు. ఇది మ్యాట్ కరెక్ట్గా దీనిలో అక్కడికి ఇక్కడ మ్యాట్ మెజర్మెంట్ తీసుకుని దీన్ని ఆల్రెడీ ప్లానింగ్గా చేశారు. ఇక్కడ మ్యాట్ చూడొచ్చు, ఆ ప్లేస్మెంట్ కరెక్ట్గా అక్కడే ఉండిపోయింది అనమాట మ్యాట్. ఇక్కడ ముందర సిమెంట్ పెట్టారు, ఇక్కడ ముందర సిమెంట్ పెట్టారు, వెనకాల అక్కడ సిమెంట్ పెట్టారు. మ్యాట్ జరగదనమాట. ప్లానింగ్ అయితే సూపర్గా చేశారనమాట. ఇంకా చెప్తే ఇంకా వెంటిలేషన్ అంతా బాగుందనమాట. మొత్తం ఎయిర్ ఇన్ అవుట్ బాగా జరుగుతుంది. ఇంకా ఈ మిషనరీ చూద్దాము. ఇది డిలావాల్ కంపెనీ అనమాట. ఎంత బ్రదర్ ఇది పవర్? 2 HP సింగిల్ ఫేస్. 2 HP సింగిల్ ఫేస్ మోటార్ ఇది. ఎంత కెపాసిటీ ఎంత బ్రదర్? 4 బకెట్ కెపాసిటీ ఇది. ఇది ఎంత బ్రదర్ ఇది రేటు? 70,000 మొత్తం సెట్. బకెట్స్తో కలిపి? బకెట్స్ కాకుండా ఓన్లీ మోటారు. ఎన్ని బకెట్స్ ఇస్తారు? అదే మనం సపరేట్గా తీసుకున్నాం బకెట్లో. బకెట్స్తో కలిపి అయితే 2 lakhs. 2 lakhs పడుతుందా? డెలివరీ బకెట్తో కలిపి 2 lakhs పడుతుంది. ఓకే, ఆర్డినరీ పెట్టుకున్నారు, కాస్ట్ ఎక్కువ కాదు. ఓకే, చాలా మంచి. ఇది మంచి ట్రస్టెడ్ కంపెనీ అనమాట, డిలావాల్, స్వీడన్ది. ఇది చూడొచ్చు, మన దగ్గర కూడా ఉంది ఇది ఇట్లాంటిది. ఇంకోటి వచ్చి ఇంకా హైలైట్ ఏమంటే ఇది
ఇది HP పంపు, హై స్పీడ్ వాటర్ పంపు. ఎంత పవర్ ఎంత బ్రదర్ ఇది? అది 3 HP సింగిల్ ఫేస్. 3 HP సింగిల్ ఫేస్ మోటార్ రన్నింగ్. ఓకే, ఇది వచ్చి ప్రెషర్ వాషర్ అనమాట. ఇది చూడొచ్చు మొత్తం షెడ్ అంతా కడిగేదానికి వీళ్ళు ఇలాంటి ప్రెషర్ వాషర్ వాడేది. మొత్తం ఆ షెడ్ కార్నర్ వరకు వెళ్తుంది అనమాట ఈ హౌస్. దీంతోనే వీళ్ళు మొత్తం క్లీనింగ్ పర్పస్ అంతా యూజ్ చేస్తారు నీట్గా. ఇంకా చెప్పుకుంటే పైన ఫ్యాన్ సిస్టమ్ పెట్టారు. ఎండాకాలం అంతా సమ్మర్స్ వస్తే ఫ్యాన్ సిస్టమ్ పెట్టారు. ఇంకా హీట్ ఎక్కువ అవుతే దానికి కంట్రోల్ చేసేదానికోసం ఫాగర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వింటర్ కాబట్టి దీన్ని రన్ చేయట్లేదు యాక్చువల్గా. ఇంక సమ్మర్స్ వస్తే దీని అంతా రన్ చేస్తారు వీళ్ళు. బాగుందన్నమాట. ఈ ఫాగర్ సిస్టమ్ అయితే బాగా నచ్చింది. దీనికి మొత్తం పంప్ చేస్తారు వాటర్. దీనికి సింగిల్ ఫేస్ మోటార్ ఉంది, దాన్ని కనెక్షన్ చేస్తే మొత్తం ఫాగర్ మొత్తం కూలింగ్ టెంపరేచర్ అంతా ఒకేసారి డౌన్ అయిపోతుంది అనమాట. పైన చూడొచ్చు షీట్ అంతా కూడా చాలా హైట్ ఉన్నాయి కాబట్టి హీట్ మనకు అంత హీట్ కిందికి రాదనమాట. మాక్సిమం సైడ్ వెంటిలేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు బ్రదరు. దీనివల్ల ఏమవుతుందంటే ఎయిర్ ఇన్ అండ్ అవుట్ చాలా స్మూత్గా అయిపోతుంది. ఆటోమేటిక్ డ్రింకర్స్ ఒక అనిమల్, 2 అనిమల్కి ఒకటి. ఇది యాక్చువల్గా ఈ పక్క ఒక అనిమల్కి ఈ పక్క అనిమల్కి కలిపి మధ్యలో పెడతారు. అనిమల్ ఫుడ్ ఇక్కడే తింటుంది అనమాట. ఆటోమేటిక్గా ఇక్కడ వాటర్ ఇక్కడే సఫిషియెంట్గా ఉంటుంది. ఇలా నీళ్ళు తాకగానే టచ్ చేయగానే చూసారా వాటర్ ఎట్లా వస్తుందో, ఇలా వాటర్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది అనిమల్ నోరు పెట్టగానే. ఇది ఆటోమేటిక్ ఫిల్ అయిపోయి అనిమల్ ఎంత కావాలో అంత నీళ్ళు అదే తీసుకుంటుంది అనమాట. మనం ఎక్స్ట్రా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ దీనికంతా సపరేట్గా పైప్ ఏం లాగారు అనమాట నీట్గా. దీనికంతా వాళ్ళు అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. దీనికి యాక్చువల్గా చాలా ఈజీ అనమాట ప్రాసెస్ అంతా, క్లీనింగ్ కానీ అనిమల్కి మెయింటైన్ చేసేదానికంతా. ఫస్ట్ కానీ ఎందుకు ఈ ప్లానింగ్ ఎంత అడ్వాన్స్గా ఉందంటే బ్రదర్ కూడా బాగా కొత్త కట్టారనమాట ఈ షెడ్. యాక్చువల్గా బాగా అన్ని చోట్ల చూసినట్లుంది. బాగా టెక్నాలజీ అంతా బాగా వాడారు అన్ని దగ్గర. ఈ కార్నర్ అంతా దోళ్ళకు అనమాట. నీట్గా ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 దోళ్ళు కట్టేయచ్చు ఇక్కడ ఈ కార్నర్లో. చిన్న చిన్న దూడలు. ఈ పక్క అంతా అనిమల్స్, ఈ పక్క 15, ఆ పక్క 15, మొత్తం 30 అనిమల్స్ ఈ షెడ్లో పడతాయన్నమాట. ఇంకా చూసుకుంటే మనం అవుట్ సైడ్ కూడా షెడ్ ఇంకా బాగా కన్స్ట్రక్ట్ చేశారు బ్రదరు. ఇంకా ఇక్కడ చెప్పుకోదగింది ఏమంటే డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ ఎక్కడ కానీ వాటర్ స్టాక్ నిలవదన్నమాట. ఎంత షెడ్ కడిగినా నీట్గా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ హైలైట్ అనమాట. ఒక చోట కూడా నీళ్ళు నిలబడి ఇబ్బందికరంగా ఏమి ఉండదు. నీట్గా షెడ్ చూడొచ్చు. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చూడొచ్చు. మొత్తం కిందకి పైప్ లైన్ పెట్టారు నీట్గా. ఇంకో ప్రెషర్ మోటార్ కూడా పెట్టుకున్నారు. యాక్చువల్గా లోపలికి ఒకటి ప్రెషర్ మోటరు, బయట ప్రెషర్ వాషర్ ఒకటి సపరేట్గా పెట్టుకున్నారు దీనికనేసి. ఇది బయట కడిగేదండి అనమాట. బయట చూద్దాం అండి. ఇక్కడంతా దోళ్ళ బ్రదరు. ఇక్కడంతా కూడా దోళ్ళ, ఓన్లీ దోళ్ళే. ఇంత హైటెక్ మెయింటైన్ చేస్తున్నారు బ్రదర్ ఫామ్ అయితే. ఇక్కడ చూస్తే ఆటో డ్రింకర్స్ ఎక్కడ ముట్టినా నీళ్ళు వస్తాయి. ఇక్కడ తినడం, ఇక్కడే నీళ్ళు తాగడం, ఏడో పండుకోవడం, ఏడో పేడ వేయడం. దాని ఆ పేడ నరకెత్తేసి అనిమల్ అప్పటికప్పుడే కడిగేస్తారు. అప్పుడు కడిగేసి క్లీన్గా అనిమల్ క్లీన్గా ఉంటుంది, షెడ్ క్లీన్గా ఉంటుంది. చూడొచ్చు ఈ కార్నర్ వచ్చి మనము. ఇదే కోళ్ళకి అది కోళ్ళకి పిల్లలు పెట్టాలి. నాటుకోళ్ళు ఇంటికైనా అమ్మేదానికా? ఇంటికే. ఇక్కడైతే చూడొచ్చు నాటుకోళ్ళు కూడా సాగుతున్నారు అన్నమాట ఫామ్లో బ్రదరు. ఇక కడక్నాథ్ కోడి బ్లాక్ చూడొచ్చు. వీళ్ళు ఇక్కడ ఈ కోళ్ళు ఓన్లీ ఫర్ హోమ్ పర్పస్ అనమాట. తినే ఇంటికి మాత్రం పెట్టుకున్నారు. దానికి సపరేట్గా ఒక కేసు కట్టారనమాట. చూడొచ్చు చిన్నపిల్లలంతా దీంట్లో ఏంటంటే దాని సేఫ్టీ బాగా చేశారనమాట. దీంట్లో నీట్గా కోళ్ళు ఉండేదానికి. ఇట్లా కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి, నాటుకోళ్ళు ఉన్నాయి, అసీల్ జాతి ఉన్నాయి, చీటీ కోళ్ళు ఉన్నాయి, అంటే గిన్నె కోళ్ళు అంటారు అనమాట దాన్ని. అవి కూడా ఏదో మధ్యలో తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఫీడ్కి ఓకే. ఇక్కడ ఇలాంటి బండి 2 పెట్టుకున్నారు బ్రదరు. చూసేదానికి ఇంత పెద్ద బండి చాలా వెయిట్లెస్ అనమాట. చాలా సులువుగా ఉంది, ఈజీ మూవ్ అవుతుంది కూడా. దీంట్లో ఏమైనా చేసేదంటే ఇది ఓన్లీ ఫర్ పేడక్ అనమాట. ఈ ఇక్కడ మొత్తం షెడ్లో పడే పేడ అంతా ఈ బకెట్లు వేస్తున్నారు. ఇలాంటిది ఇంకో బండి అక్కడ పెట్టుకున్నారు. అది ఓన్లీ ఫోడర్, పచ్చిగడ్డి కట్ చేసిన పచ్చిగడ్డిని ఎత్తుకొచ్చి అనిమల్స్కి వేస్తారు అనమాట. చూద్దామండి. ఈ పక్క వచ్చి ఓన్లీ ఈ ఆవులు 2 ఉన్నాయా? ఓకే. ఇదంతా వీళ్ళ బ్రదర్ దగ్గర మొత్తం 21 మిల్కింగ్ అనిమల్స్ ఉన్నాయన్నమాట. 21 ఆవులు ఉన్నాయన్నమాట. దాంట్లో 19 పాలు ఇస్తున్నాయి, 2 సూలుగా ఉంటాయి.
పాలు ఎంత బ్రదర్ వస్తున్నది ఇంట్లో రోజుకి? రోజుకి 300 లీటర్లు అన్న. ఒక రోజుకి 300 లీటర్లు సరాసరి. ఒక రోజుకి 300 లీటర్ సంపాదిస్తున్నారు బ్రదర్ ఇక్కడ. ఎంత అమౌంట్ వస్తుంది బ్రదర్ దీంట్లో? 1000 యావరేజ్గా ఒక రోజుకి 10,000 సంపాదిస్తున్నారు బ్రదరు. ఇంకా ఖర్చులు ఎంత? 6000 ఖర్చులు వస్తుంది. 6,000 ఖర్చులే మొత్తం, లేబరు, ఫుడ్, వాటర్ మొత్తం. నికరంగా 6,000 ఖర్చు ఉంది అంటున్నారు. 4,000 మిగులుతుంది అంటే 4 మూల 1,20,000 ఆదాయం, సంపూర్ణ ఆదాయం అనమాట. కట్టింగ్స్ అన్నీ పోయి, లేబరు, మన ఫీడ్ కాస్టు మొత్తం, మెయింటెనెన్స్ అంతా, ఎలక్ట్రిసిటీ మొత్తం పోయి కూడా 1,20,000 బ్రదర్కి ఒక నెలకు వస్తుంది ఆదాయం. ఇంకా చూడొచ్చు ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా బాగా చేశారు. మొత్తం వాటర్ అంతా బయటకు పోయేట్టుగా డ్రైనేజ్ సిస్టమ్. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఈ పక్క వీళ్ళే అనమాట, తోట ఉంటుంది. దీంట్లో సూపర్ నేపియర్ బ్రదర్ అది. ఈ సూపర్ నేపియర్లో చూసారా, ఈడ షెడ్లో కడిగే వాటర్ అంతా కూడా ఇక్కడ ఈ మొత్తం వచ్చి ఈ సూపర్ నేపియర్కి వచ్చి గ్రాస్గా అంటే పేడ నీళ్ళు, గంజరం నీళ్ళు మొత్తం వచ్చి ఇక్కడికి ఈ చేనుకి పంపించేస్తున్నారు మొత్తము. ఇది ఒక డైరెక్ట్ ఎరువు అనమాట. వీటికి ఆటోమేటిక్గా మనం మళ్ళీ ఎరువులు వేసే పని అంతా ఏముండదు. ఇట్లా మొత్తం చేను అంతా పారిస్తున్నారు ఈ నీళ్ళని మొత్తం. ఇక్కడ ఎంత బ్రదర్ ఉంది ఇక్కడ ఏరియా? ఇది ఇక్కడ ఇది అది 1.5 ఎకరా. ఇది 1.5 ఎకరా. ఇది అది ఆపక్కది కూడానా? అంతా ఓకే. మొత్తం 1.5 ఎకర్ పక్కనే పెట్టుకున్నారు. షెడ్ మొత్తం ఎంత, ఎన్ని సెంట్లు ఉంటుంది బ్రదర్ అయితే? 15 సెంట్లు. షెడ్ మొత్తం 15 సెంట్లో కట్టుకున్నారు. మొత్తం 15 సెంట్లు. మొత్తం ఈ షెడ్ హైట్ ఎంత హైట్ ఉంది బ్రదర్ షెడ్ ఇది? 15 ఇంకా ఎక్కువ ఉన్నట్టుందా? 15 15 అడుగులంట హైట్. చూడొచ్చు. ఇంకా మనకి ఎక్స్ట్రా ఏమన్నా ల్యాండ్ ఉందా? ఎక్స్ట్రా అంటే మేము లీజుకి పెట్టుకున్నాము. 2 ఎకరాలు లీజుకి 2 ఎకరాలు లీజ్ పెట్టుకున్నారు. ఓన్ ల్యాండ్ 2 ఎకరాల? ఓన్ ల్యాండ్ ఇక్కడ ఉండేది 1.5 ఎకరాలు. వేరే ఓకే. మొత్తం ఎన్ని ఎకరాలు వేశారు గడ్డి? గడ్డి ఇప్పుడు 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాలు మొత్తం గడ్డి 4 ఎకరాలకు ఉందన్నమాట. ఎండు గడ్డి కూడానా? ఎండు గడ్డి అప్పుడప్పుడు కొనుక్కోవచ్చు. రోల్స్ మామూలుగా మన ప్రైవేట్లో రోల్స్ తీసుకుంటారన్నమాట. ఎండుగడ్డి సపరేట్గా అదొక పూట ఇదొక పూట లేదంటే మిక్సింగ్ చేస్తారా? అంటే మిక్సింగ్ చేస్తారు. 2 పూటలు మిక్సింగ్. 2 పూటలు మిక్సింగ్ చేస్తారు. ఓకే. అనిమల్స్ అయితే బాగున్నాయి అన్నమాట, హెవీగా. చూడొచ్చు. సేల్స్కి ఏం లేదు, డైరీ డిజైన్ అండ్ ఈ స్ట్రక్చర్ ఎట్లా డైరీ పెట్టుకుంటే సక్సెస్ అవ్వాలి, ఇది లాభాలు ఉందా లేదా నష్టాలేనా అంటే డైరీలో లాభాలు ఉంటాయండి. ఎందుకంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్ కానీ ఫాలో అయినామంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంత ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టి చేశారు కాబట్టి ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. అదే చెప్తున్నారు, ఒక రోజుకి 10,000 సంపాదిస్తున్నారు. నికరంగా 4,000 మిగులుతుంది చేతికి, 6,000 ఖర్చు ఉంది. అన్ని అయితే చూడొచ్చు, మంచి క్వాలిటీ హెచ్ఎఫ్టీ పెట్టుకున్నారంతా బాగా. ఒక్కోటి 10 ఇస్తాయి బ్రదరా? 8-10 బ్రదర్ దగ్గర ఒక్కొక్కటి 8 నుంచి 10 లీటర్లు ఇస్తాయన్నమాట పూటకి ఒక్కొక్క అనిమల్. చూడొచ్చు, మంచి హెచ్ఎఫ్స్ అనమాట. చూడొచ్చు, మొత్తం పాల అనిమల్ అన్ని పాలావులు అనమాట, మిల్కింగ్ అనిమల్స్ అన్ని. దీంట్లో మొత్తం 4 బకెట్స్ ఉన్నాయన్నమాట దీనికి పాలు పిండడానికి. మొత్తం మిషనరీ అనమాట, మొత్తం సెమీ ఆటోమేషనే చెప్పచ్చు. మొత్తము మా వర్కర్స్ ఇద్దరే ఉన్నారు మొత్తానికి. 40 ఆవులకి 40 అంటే 21 ఆవులు, 22 ఆవులు, 18 దూడలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ 22కి మొత్తం కలిపి 4 బకెట్లు పెట్టి పాలు పిండేస్తున్నారు. మిషనరీ మొత్తము, చాప్ కటింగ్ కూడా మిషనరీనే. 2 లేబర్తోనే మెయింటైన్ చేస్తున్నారు మొత్తము. చూడొచ్చు, అనిమల్స్ అయితే చాలా హై క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా ఇంట్లో పుట్టిందో బయట తెచ్చింది కదా? కొన్ని బయట తెచ్చింది. ఎంత పడింది? చింతమనేనా? ఒక్కొక్క అనిమల్ కాస్ట్ ఎంత ఉండొచ్చు బ్రదరా? 1 lakh అబోవ్ ఒక్కోటి. ఒక్కొక్క అనిమల్ కాస్ట్ 1 lakh అబోవ్నే. మొత్తం 22 ఉన్నాయి అన్నమాట ఇలాంటివి. దీంట్లోనే వీటితో పుట్టిన దూడలే ఈ పక్క మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ బ్యాచ్కి అనమాట. ఇంకా చాప్ కటింగ్ మిషన్ అయితే చూడొచ్చు, ఇక్కడే ఉంది. హెవీ సింగిల్ ఫేస్ 3 HP కదా? 3 HP సింగిల్ ఫేస్. 3 HP సింగిల్ ఫేస్ చాప్ కటర్, హెవీ డ్యూటీ అనమాట.
చూడొచ్చు చాప్ చేసిన గడ్డినంతా ఇట్లా మన అన్న వాళ్ళు ఇట్లా లోడ్ చేస్తారనమాట. దాన్ని లోడ్ చేసి ఒక్కొక్క అనిమల్కి వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు అయితే చూడొచ్చు మొత్తం ఇట్లా టమాటా బాక్సులు వేసుకుని ఒక్కొక్క అనిమల్కి వేసేస్తారనమాట నీట్గా పోసి. ఇంకా అది వర్కర్ రూమ్, అది వర్కర్ రూమ్ సపరేట్గా. ఫీడ్ కూడా ఇక్కడే స్టోరేజ్. ఫీడ్ చూద్దాం రా. ఇంకా ఇదైతే స్టోర్ రూమ్ అండ్ వర్కర్కి మొత్తం ఇక్కడే సెట్ చేశారు బ్రదర్. బాగా హెవీగా, బాగా హైట్ కూడా ఉందన్నమాట. చాలా హైట్ ఉందన్నమాట. 15 అడుగులు ఉందన్నమాట. అది 15 అడుగులు ఉందన్నమాట. ఇంకా ఫీడ్ అయితే చూడొచ్చు ఏమేమి వేస్తున్నారు బ్రదర్ అనేసి. ఇది టాప్ క్వాలిటీ అనమాట. ఇది మా పిల్లర్స్ ఉన్నాయి, కృషి 24 చూడొచ్చు. ఇది ఎంత బ్రదర్ ఇది మూట? అయితే 14.40 పడుతుంది. 14.40. ఓకే. ఒక అనిమల్కి 10 లీటర్స్ అనిమల్స్కి ఎంత వేస్తారు? ఎన్ని కేజీలు వేస్తారు లెక్కగా? ఇది 3 కేజీస్ వేస్తాము. ఇంకా బూష వచ్చి 1 కేజీ వేస్తాం. ఇది ఇది ఎక్కడ ఆరెంజ్. ఇది చాలా ఇది నైస్ బూస అనమాట. ఈ మిల్కింగ్ బాగా హై క్వాలిటీ ఎక్కువ ఇస్తుంది అనమాట. మామూలు హెచ్ఎఫ్స్కి ఇస్తే క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. చూడొచ్చు మొత్తం ఈజీగా వెళ్ళిపోయింది. ఎంత పడుతుంది ఇది? ఇది 1450 ఒక మూట. ఓకే. అందుకే మీకు 6000 ఖర్చు వచ్చిందని చెప్పారా కదా. హెవీగా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు అనమాట బ్రదరు. దీంట్లో ఏం కాంప్రమైజ్ కావట్లేదు అనిమల్స్కి. ఇదేంటి బారామతి ఆగ్రో? ఇది కూడా అదే పిల్లెట్సేనా? ఓకే. ఇది కూడా టాప్ క్వాలిటీనే. ఈ రెండు వాడుతున్నారు, ఏదైనా ఒకటి వేస్తున్నారు. ఇంకోటి చెక్క పూస. ఇదే దోళ్ళకి, ఇది ఓన్లీ దోళ్ళకేనా? అది మళ్ళీ బారామతి వేస్తాం. ఓకే. ఇది ఆవులకి ఏదో ఓన్లీ రెండు మాత్రం. ఇది ఓన్లీ ఫర్ దోళ్ళకి అనమాట. చెక్క పూస మామూలు తెలిసిందే. ఇంకా చూడొచ్చు మొత్తం ఏడ బ్రష్ కట్ అంతా పెట్టుకున్నారు బ్రదరు, గడ్డి కట్ చేసుకునేదానికి నీట్గా. ఇంకా కావాల్సినప్పుడు యూరియా వేసుకునేదానికి యూరియా కింద. ఇంకా ఇవన్నీ ఎలక్ట్రిక్ మనకు తెలిసిందే. ఇది బాత్రూమ్ అనమాట వర్కర్కి సపరేట్గా. ఇంకా వీళ్ళు మనకి ప్యాడ్ అంతా ఎక్కడ డిస్పోజ్ చేస్తారంటే ఇంత హైట్ ఉందన్నమాట. కింద వీళ్ళు షెడ్ కట్టడమే కొంచెం హైట్కి పైకి ఎత్తే కట్టారనమాట. కింద నుంచి బాగా చూడొచ్చు కట్టడం అంతా కింద కడగాలంటే ఎంత హైట్ లేపారో. దాని మీద షెడ్ ఇంకా హైట్ లేపారు. ఆ రోడ్ లెవెల్ చూడొచ్చు. వీళ్ళు షెడ్ రోడ్ ఎంత హైట్ ఎంత డిస్టెన్స్ ఉందన్నమాట హైట్. ఇంకా ఈ ప్యాడ్ని వీళ్ళు ఇంత హైట్ నుంచి కింద డ్రాప్ చేస్తారు ఒకేసారి. ఇంత హైట్ ఉందన్నమాట. ఈ స్టాండ్ ఒకసారి ఈ స్టాండ్ మీద మనం నోడుకొని ఇట్లా డ్రాప్ చేస్తారు అన్నమాట ప్యాడ్ని కిందకి. ఈ ప్యాడ్ని ఒక 6 మంత్స్కి ఒకసారి ఎత్తారా బ్రదరా? 6 మంత్స్కి ఒకసారి అమ్మేస్తారు మొత్తం టోటల్గా. ఎంత పోతుంది లోడ్? 2000 దాకా పోతుంది ఒక లోడ్. ఇది దీంతో ఆదాయం ఎంత వస్తుంది మనకి? ఇట్లా అట్లా చూపించు. ఈ పేడలో మనకి 60-70 వేలు వస్తుంది ఆదాయము మొత్తం అమ్ముకుంటే. 6 నెలలకు ఒకసారి అమ్ముతారంట బ్రదర్ వీళ్ళు. ఇంత హైట్ నుంచి కింద డ్రాప్ చేయడం వచ్చేసరి మొత్తం పేడే అనమాట. కార్నర్ వరకు కూడా అట్లా స్ప్రెడ్ అయ్యింది అది పేడ మొత్తం కిందంతా పేడే. వీళ్ళు జేసీబీ పిలిపించి ట్రాక్టర్లు పిలిపించి మొత్తం ఇవన్నీ లిఫ్టింగ్ చేయించేస్తారు. అవసరమైనంత వరకు వాళ్ళు చేనుకి వేసుకుంటారు, మిగతా అంతా అమ్మేస్తారనమాట. యాక్చువల్గా వాళ్ళు చేనుకి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోజు పేడలుగా ఆవులు కడిగిండే నీళ్ళు ఈ గంజరాలు ఇవే వెళ్ళిపోతాయి అనమాట. చెట్లకి అంత న్యూట్రిషన్. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా షెడ్లు డైరీ స్టార్ట్ చేయాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు ఈ వీడియో ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ చాలా వ్యాలిడ్గా ఉంటుందనేసి నేను భావిస్తున్నాను అందరికీ. ఎందుకు నేను పర్టికులర్గా ఈ షెడ్ని చూపించాల్సి వచ్చిందంటే, ఇక్కడ ఈ షెడ్లో డిజైనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లాగింగ్ సిస్టమ్, ఎట్లా వాటర్ సిస్టమ్ మెయింటైన్ చేసేది, లేబర్ ఎట్లా అన్నింటినీ సెమీ ఆటోమేషన్ మిషనరీ అంతా మెయింటైన్ చేస్తున్నారు. మిల్కింగ్ సపరేట్గా, చాఫ్ కటింగ్ సపరేట్గా, బ్రష్ కట్టర్లు వాడుతున్నారు. అంత పని సులువు చేశారనమాట. 40 ఆవులు ఉంటేనే వీళ్ళిద్దరు పెట్టే మెయింటైన్ చేస్తున్నారు, మొత్తాన్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట, ఏ ఇబ్బంది లేకుండా. బయట మన విలేజ్లో 3-4 ఆవులు పెట్టుకుని ఎంతో ఇబ్బంది పడిపోతుంటారు. వీళ్ళు 40 ఆవులు ఈజీగా ఒకే చోట మేపేస్తున్నారు నీట్గా. అది కూడా క్లీనింగ్ అంతా అప్పటికప్పుడే ఎత్తేస్తారనమాట. నీట్గా ప్యాడ్ ఎత్తడము, అప్పటికప్పుడే కడగడము, అనిమల్స్ని క్లీన్గా కడిగేయడము. ప్యాడ్ ఉంటే అనిమల్స్ క్లీన్గా ఉన్నాయి, అనిమల్స్ హెల్తీగా ఉన్నాయి. మిల్కింగ్ కూడా తగ్గలేదన్నమాట బ్రదర్ ఒక రోజుకి 300 లీటర్లు పాలు పోస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు బ్రదర్ ఎంత మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ, ఈ సిస్టమ్ని అంత ఎట్లా నడుపుతున్నాడు అనేసి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్గా ఉంటుందనేసి భావిస్తూ ఇంకా అందరికీ నమస్తే, సైనింగ్ ఆఫ్, బాయ్.